హైదరాబాద్ రేంజ్. యాక్చువల్లీ 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతని ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేశాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే రికవరీ చేశాము, అరెస్ట్ చేశాము. ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం. సార్ కానిస్టేబుల్ అని ఏమైనా ఫిక్స్ చేయడం జరిగిందా? కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు, ఇతనే యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే. అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు 10-12 అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఇంటరాగేషన్ చేస్తున్నాం. ఇంకా ఆయిల్ కేపీహెచ్పి నుంచి. విచారణలో ఎస్ఐ గారు వేరే అధికారుల పేర్లు ఎవరైనా చెప్పారు? లేదు, ఇంకా ఇప్పటి వరకు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంటరాగేషన్. టైం పడుతుంది. ఎస్హెచ్ఓ గారికి మన సమాధానం ఉందా? ఇప్పటివరకు ఎస్ఐ గారు అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము. 3-4 అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక. బిఫోర్ అరెస్ట్ ఏమన్నా తెలిస్తే అందరి సహకారం ఉంటేనే ఈ అవినీతిని పూర్తిగా అంతమొందించవచ్చు. దాని గురించి 1064 అనేది 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ యాంటీ కరప్షన్ బ్యూరో 1064. ఇలాంటి బాధితులు ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి కంప్లైంట్ మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది. 1064 పెట్టి